దేవ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వర సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్పబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగిన పీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీ రాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. నిత్యముక్తి అంటే నూతిలో కప్పలాగా తేనెలు పడిన తేనెగలాగా భ్రమజందుతావెందుకు నీకిప్పుడు బంధమే లేదు లేదు. వరి గింజతోనే బియ్యం బియ్యపు గింజయు వరిలోనిదే. ఈ రెండు ఒక్కటేగా నీవైన జీవుడు దేవుడేగా. వరి గింజ ఊక తొలగి మొలకెత్తు విధమును కోల్పోవును. నీ మాయలేనిదైతే నీకింక జన్మలు లేనివేగా. ఈ రీతి గుర్తెరిగితే నీకింక గురుగుట్టు బట్టబయలు. ఏకాత్మ స్వరూపంపై చెలువొందురమని ఏకాత్మ స్వరూపంపై చెలువొందు నీవింక రమణీయమే. అహం రహితమే సద్యోముక్తి. రూపము అరూపమును రూపమని మువిధములా ముక్తి గలదని చెప్పిరే. దానిని వివరించి చెబుతా విను. ఈ మూడు విధములైన ముక్తులను తలచునది అహంకారం. అహంకారమే బంధము. ఈ అగము నశించుటే మోక్షము. సాలోక్యమే ఉన్నతి దేవుని సామీప్యమే సన్నిధి.
సారూప్యమే ధారణ దేవుని పొందుటే సాయుజ్యము. భక్తి జ్ఞాన కర్మల ఫలితమై దేహ త్యాగానంతరం కలిగేటిదే మోక్షము. దీనినే విదేహి ముక్తి అనిరి. ఎన్ని ముక్తులు చెప్పినా మనుజునికి అగము నశించకుంటే బంధంబు తెలియబడును. కనుకనే మోక్షకాంక్షలు అధికము. ఈ రీతి శ్రీరమణులు నలుబది గేయముల సారాంశమై నిత్యముక్తుడు నేనని నా చేత చెప్పకని చెప్పించెను. గేయ రచన శ్రీ సహజాచల రాజయోగి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ్. జై గురు. జై గురు. ఆత్మ యొక్క ఉనికిని గూర్చి అది ఉన్నది అని చెప్పువారి నుండి గాక ఎట్లు తెలియగలదు? ఏ విధంగా తెలియగలదు దాని యొక్క ఉనికి? అది వస్తురూపకంగా నిన్ననే చెప్పారు. వాక్కు చేత, మనసు చేత, చిత్త ఇంద్రియముల చేత పొందడానికి అది భౌతికంగా ఉండేది కాదు కాబట్టి, సూక్ష్మ స్థితిలో చైతన్యంగా శక్తిగా ఉన్నటువంటిది కాబట్టి అది కనపడేటువంటి ఆధారంగా ఉన్నటువంటి పంచభూతాత్మకంగా ఉండే లక్షణాలతో ఉండేది కాదు అది. కాబట్టి ఆత్మ యొక్క ఉనికిని గురించి ఇది ఉన్నది, అది ఉన్నదని చెప్పువారి నుండి గాక ఎట్లు తెలియగలదు? తర్కం వలన అది తెలియబడదు. ఆత్మను తెలుసుకొనగోరు వారు వేద ప్రమాణమునందును అనుభవశాలకు గురువుల వాక్యములందును విశ్వాసముంచి శ్రద్ధతో నిరంతరం ధ్యానంతో ప్రయత్నించిన ఆత్మ లభ్యమవును. కాబట్టి విచారణ ద్వారా, జ్ఞానం పొందడం ద్వారా, అంతకుముందు ఉన్నటువంటి భ్రాంతులను తొలగించుకోవడం ద్వారా ఒక్కొక్క అంశము తెలియబడితే అనుభవం ద్వారా ఆ విధమైనటువంటి అనుభవశాలురైనటువంటి గురువులు వాళ్ళ వాక్యముల ద్వారా విశ్వాసం ఉంచి, వాటి మీద విశ్వాసం ఉంచి వినుకుంటూ వెళ్తే దాని గురించి తెలియబడుతుంది. నిరంతర ధ్యానంతో ప్రయత్నించిన ఆత్మ లభ్యమవును. ఆకాశంలో నుండి ధ్రువ నక్షత్రమును కానీ మరి ఇతర నక్షత్రమును కానీ అది వరకు చూచిన వారు చెప్పుడు చేతనే మనకు తెలియబడుతున్నది. వాటికి పేర్లుగా ఉన్నది కానీ ఫలానాది ఇది అని వాళ్ళు చూచిన వారు మనకు గుర్తిరగ చేస్తున్నారనుకో. అటులనే ఆత్మను సాక్షాత్కరించుకొనిన గురుజనులు చెప్పిన మీదనే ఉన్నట్లు తెలియబడుచున్నది. ఆత్మను సాక్షాత్కరింపజేసుకునేటువంటి ప్రయత్నం ఎవరైతే చేసిక శరీరము దాంట్లో నడిపిస్తున్నటువంటి సర్వమును నడిపిస్తున్న అధిష్టానంగా ఉన్నది ఏదైతే ఉన్నదో, అది భావన చెందుతుందో, దాన్ని అట్లా తెలియబడినటువంటి తర్వాత తాను ఏ విధంగా దాని మీద తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తాను దాన్ని తెలుసుకొని కోరి అంతకుముందు చూసినటువంటి వాళ్ళు, అంతకుముందు అది సిద్ధింపబడినటువంటి వాళ్ళు, గురువులుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన మీదట ఉన్నట్లు తెలియబడుతున్నది. మరి వారి మాటలను విశ్వసించి ప్రయత్నించిన వారికే ఆత్మ ఉనికి తెలియగలదు. ఎవరైతే వారి మాటలు చెబుతున్నారో అట్లా పెద్దలు వారి వాక్యాలను విని ప్రయత్నించే వారికి తెలియగలరు. కానీ లేదని వారి మాటలను విశ్వసించినచో ప్రయత్నంలోనే లోపం ఏర్పడుతున్నది. లేదు, ప్రత్యేకంగా లేదు, ఆత్మ ప్రత్యేకంగా ఉన్నది అనేది లేకుండా కూడా మాట్లాడేటువంటి హేతువాదం, నాస్తికవాదం అన్నారనుకో. ఏదైనా తెలియబడుతున్న దానికి
తెలియబడేది ఒకటి ఉంది. అది దాని యొక్క సూచనలతో సర్వము దాని యొక్క ప్రకాశంతోనే ప్రకాశిస్తోంది అనేది మనకు అనేక ఉదాహరణలు చెప్పారు. మూర్ఛలో ఉన్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు, కోమాలో ఉన్నప్పుడు, మరుపులో ఈ విధమైన స్థితులలో ఉన్నప్పుడు నీకెందుకు తెలియబడలేదు? ఏమి లోపించితే తెలియబడలేదు? ఆత్మప్రకాశం లేదు కాబట్టి మిగతావన్నీ ఉన్నా, ప్రాణం ఉన్నా ఏది తెలియబడలేదు. దాని ఉనికి ఉందా లేదా అనేటువంటి ఉనికి విచారణ చేసిన వారికి తెలియబడగలదు. లేదని వారి మాటలను విశ్వసించుట ప్రయత్నం లోపం ఏర్పడుతున్నది. వారి ఆత్మను తెలుసుకోలేరు. విశేష వ్యాఖ్య ఇచ్చారు. జగత్తు ఉన్నదా లేదా? ఆత్మ ఉన్నదా లేదా? ఈ 2 ప్రశ్నల్ని ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. వేసి వీటికి జగత్ అనేది ఉందా లేదా ఫస్ట్. రెండోది ఆత్మ ఉన్నదా లేదా అనేటువంటి చర్చ వేలాది సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నది. ఈ చర్చ ఏమి ఇప్పటిది కాదు. వేలాది సంవత్సరాలుగా వేదకాలం నుంచి వేదాలు పుట్టి 5,000 ఏళ్ళు దాటిపోయింది. అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. ఆత్మను లేదు అనేటువంటి భావనతో ప్రయత్నం ప్రారంభిద్దాం అనుకునేటట్లయితే అసలు ప్రయాణం ముందుకు సాగనే సాగదు. లేదు అనుకొని ప్రయత్నం మొదలయ్యేటట్లయితే అసలు సాగదు. కాబట్టి నీవు అన్వేషించదగినటువంటి వస్తువు కానీ, నీవు అన్వేషించదగినటువంటి స్థితి కానీ కలదు అనేటువంటి స్థితిలో నుంచి నీవు ప్రారంభం చేసి నువ్వు విచారణని కొనసాగించినట్లయితే నీ విచారణ ఎక్కడికి వెళ్తుందయ్యా అంటే మార్గంలో ముందుగా ప్రయాణం చేసి దాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని ఆశ్రయించి ఆ నిర్ణయాత్మక స్థితిని నువ్వు పొందడానికి ప్రయత్నం చేస్తావు. అట్లా ఒక కీకారణ్యం లేకపోయి దారి తెలియకుండా ఎట్లా పడితే ఎట్లా నడుస్తూ తిరుగుతూ చుట్టూ తిరుగుతూ ఉంటే అవి ఎక్కడో అది ఫలానా చోట నువ్వు లక్ష్యంగా గమ్యంగా పెట్టుకున్నది ఎక్కడుందో తెలియక ఎక్కడెక్కడో తిరుగుతావు ఇంకా. కాబట్టి ఎవరో వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే గురువులుగా ఉన్నారో వాళ్ళు ఎవరైతే దాన్ని దర్శింపజేసుకొని అదే నిష్టలో వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరైనా తారసపడితే తెలియగబడగలదు. అట్లాగే నీ కీకారణ్యంలో తిరుగుతున్నప్పుడు నీకు ఎవరైనా ఒకడు ఎదురయ్యి ఈ విధంగా పోతే రాదు, ఫలానా ఇట్లా వచ్చినా నేను దాన్ని చూశాను ఆల్రెడీ, దారింటి పోతే నువ్వు చెప్పేటువంటి పట్టణానికి చేరుకోవచ్చు అని చెప్పాడు అనుకో. ఇక వీనికి మార్గం అయిపోయినట్టు ఆ కీకారణ్యం వాడు ఆల్రెడీ చూసినాడు అంటానండి, నేను పోదాం ఈ దారింటి అని పోతావు. ఎక్కడో చోట నీ ప్రయత్నం ఫలించి నువ్వు ఆ గమ్యాన్ని చేరుకుంటావు. లేదనే భావంతో ఇంకా లేదు, కొంత దూరం ఎతికి ఎవడు కనపడలేదు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు, దొరికేది లేదేమో అని చెప్పుకొని ఇంకా లేదు, ఇంకా ఇదంతా ఎతికా నేను, ఇక పుట్టినప్పటి నుంచి 10 ఏళ్ళు ఎతికా దొరకలేదు అది అని చెప్పి నువ్వు ఇంకా దొరకదు అది లేదు అది అని నిశ్చయానికి వచ్చినావు అనుకో. ఇక వాడు ఇంకంతా వెతికిన తర్వాత ఇంకా కొంచెం దూరంలో ఉన్నప్పుడు వాడు ఎదురయ్యే సమయంలో ఇదిగో ఈడనే ఉంది నాయన అని చెప్పే సమయంలో నువ్వు విరమించుకున్నట్టు. లేదులే ఇంకా అని అయిపోయి అన్నాళ్ళు చేసిన ప్రయత్నం ఒక్కసారిగా పోయా. అట్లయితుంది. కాబట్టి మార్గంలో ఎవరో ముందుగా ప్రయాణం చేసిన వారు తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా ప్రయత్నం మానుకోకుండా ఇంకా నేను తెలుసుకోవాలనే ప్రయత్నం నుంచి విరమించద్దు అని దీని అంతరార్థం ఏమిటంటే ఇక నీకు దిక్కు తెలియకపోతే ఇంకా నాకు లేదు అనే నిర్ణయానికి నువ్వు రాద్దు అని. ఆ నిర్ణయానికి రాకుండా ఎవరైతే ఆల్రెడీ ఆ మార్గంలో పయనించి ఉన్నటువంటి వారు ఉన్నారో, ఆ మార్గాన్ని తెలుసుకున్నటువంటి వారు ఉన్నారో, వాళ్ళ వల్ల నువ్వు పొందితే, వాళ్ళ వల్ల తెలియబడితే అప్పుడు నువ్వు నిర్ణయాత్మక స్థితికి వచ్చేటువంటి పొందడానికి ప్రయత్నం చేస్తావు. వాళ్ళు ఆ విధంగా చెప్పారు వాళ్ళు. దాని జ్ఞానం ఎట్లా పొందాలనేది వాళ్ళు మార్గం చూపారు. నేను ఆ మార్గాన్ని పట్టుకొని వదాం, మంచి సద్గురువుని ఎంచుకొని ఆ సద్గురువు చెప్పినటువంటి సూచనలు, సద్గురువు చెప్పినటువంటి మార్గంలో నేను పయనిస్తే ఇవన్నీ ఒక్కటొక్కటిగా చిక్కుముళ్ళు విడిపోతాయనేటువంటి స్థితిలో నువ్వు రావాలి. రాదు, లేదు అనే నిర్ణయానికి వచ్చేసినావు అనుకో, ఇంకా రాదు, లేదు తెలియబడదు.
ఈ రీతిగా నువ్వు ఈ ప్రయాణం చేసేటప్పుడు కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, ప్రాణేంద్రియ, అంతరేంద్రియ సంఘాతమును అంతా కూడా మీరు అధిగమించి బుద్ధి గుహలోనికి ప్రవేశించవలసినటువంటి అవసరం ఉన్నదన్నమాట. ఈ విధంగా ఈ కర్మేంద్రియాలు ఏం చేస్తున్నాయి, జ్ఞానేంద్రియాలు ఏం చేస్తున్నాయి, ప్రాణేంద్రియాలు, అంతరేంద్రియాలు ఇవన్నీ కలిపే పని చేస్తున్నాయి ఈ సంఘాతం అంతా. ఈ సంఘటన అంతా సంఘటితమైనప్పుడే నీకు ఏర్పడుతున్న భావాలన్నీ, ఏర్పడుతున్నటువంటి జ్ఞానం అంతా కూడాను వీటి ద్వారా విచారణ ఏమి చేస్తున్నావంటే అవి ఏం చేస్తున్నాయి, వాటికి ప్రేరణ ఏది, ఏ ప్రేరణతో అవి పనిచేస్తున్నాయి, దానికి ఏ ప్రేరణ లేకుండా ఉన్నటువంటి స్థితిలో అవి పనిచేస్తున్నాయా లేదా, ఇవన్నీ సంఘాతం అవుతున్నాయా, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రాణం పనిచేస్తోంది, మిగిలినవన్నీ పనిచేస్తున్నాయా, సంఘాతం చెందుతున్నాయా, శరీరం ఊరికే పడి ఉంది ఆడ. అట్లానే సమాధి స్థితిలో ఉన్నప్పుడు, మూర్ఛలో ఉన్నప్పుడు ఈ సంఘాతం అంతా శరీరంలో పనిచేసే సంఘాతం అంతటికీ కూడా ప్రకాశం అనేది ఒకటి ఇవ్వగలిగేది ఉంటేనే అవి చేస్తాయి. లేకపోతే ఎక్కడవక్కడ పనిచేయవు. ఉంటాయి ఉండేకేమో అవి పనిలోకి వచ్చి ఆ పని చేసేటువంటి స్థితిలోకి రావు కాబట్టి వీటన్నిటి యొక్క సంఘాతాన్ని అధిగమించి ఇవన్నీ సంఘాతాన్ని అధిగమించి నువ్వు నీ ఊర్ధ్వ విచారణగా ఉండాలి. శరీరంలో నుంచి ఊర్ధ్వముఖంగా విచారణ ఉండి బుద్ధి గోళానికి ప్రవేశించవలసిన అవసరం ఉన్నదన్నమాట. ఎక్కడైతే బుద్ధిలో నిర్ణయాత్మకంగా ఉన్నటువంటి బుద్ధి గోళం చెప్పారు. ఆ ఉన్నటువంటి స్థితిలో ఎక్కడైతే నీకు ఇవన్నీ కలుగుతున్నాయో, ఈ ఆలోచనలు కలగడానికి, ఈ రకమైనటువంటి ప్రేరణ కలగడానికి ఏదైతే కారణమై ఉన్నదో అక్కడ ఉన్నటువంటి నీ బుద్ధి దిశలో ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మ స్థితిలో ఏదైతే ఉన్నదో దాంట్లో ఉంది నీకు. అదే నీకు ప్రేరణ కలిగిస్తున్నటువంటి నీ అంతరంగ చతుష్టయానికి, దాని ద్వారా శరీరంలోని ఇతర మొత్తం సంఘాతానికి అంతటికి అందిస్తున్నది అక్కడి నుంచి ఉంది. కాబట్టి బుద్ధి గుహలోనికి సూక్ష్మ బుద్ధిగా సున్నితమైనటువంటి బుద్ధితో, తీక్షణమైన బుద్ధితో తనను తాను అవగాహన చేసుకుంటూ తాను ఏదై ఉన్నాడో, తాను ఏది కాదో, నేనంటున్నది ఏది, నేను కానిది ఏది, శరీరంలో అన్నీ ఉన్నప్పటికీ అవన్నీ నాది నాది అని అంటున్నప్పటికీ కాళ్ళు, చేతులు, ఇంద్రియాలు, లోపల ఉన్నటువంటి అంతరేంద్రియాలు, ప్రాణేంద్రియాలు అన్నిటినీ నా ముక్కు, నా చెవి, నా శరీరం అని చెబుతున్నప్పటికీ నేనని పలుకుతున్నది ఒకటి ఉంది. ఇవన్నీ నాదిగా కనపడుతున్నాయంటే ఈ శరీర సంఘాతానికి అది పైన ఉండి దాని చేత నడిపించబడి, దాని చేత గుర్తించబడి, దాని చేత వ్యవహరించబడుతూ ఉన్నాయి, దాని ప్రకాశం చేత. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పటికీ వీటితో తనను తాను అవగాహన చేసుకుంటూ తాను ఏదై ఉన్నాడో, తన యొక్క నిజస్వరూపం, తన యొక్క స్థితి ఏదుందో, తాను ఏది కాదో, ఏది అవునో ఏది కాదో, ఏది జడమైనది, ఏది చైతన్యం చేత పని చేయిస్తే పనిముట్టుగా పని చేయగలుగుతుంది, అది స్వతంత్రత లేనిదేది, ఏది స్వతంత్రత ఉన్నది, ఏది తనకు తాను సర్వమును గుర్తెరగలుగుతున్నది అనేది ఏదో స్పష్టంగా గ్రహించుచు, విరమించుచు తనను తాను తెలుసుకునేటువంటి నిమిత్తమై ఎవరైతే వెనకకు తీసుకోగలుగుతున్నారో, ప్రవృత్తి నుంచి నివృత్తిగా మారగలుగుతున్నారో, ఏవైతే ప్రవృత్తిగా నీకు ఏర్పడిందో ఆ ప్రవృత్తి నుంచి ఇవన్నిటినీ నివృత్తిగా మార్గానికంటే ఇవన్నీ విరమించబడుతూ వీటన్నిటితో తాదాత్మ్యం చెంది, ఇవి ఉన్నవి అని చెప్పి తాదాత్మ్యం చెంది కంటికి కనపడుతున్నటువంటి జగత్తుతోనూ, ఇంద్రియాలతో వచ్చినటువంటి అనుభవాలు, వాటి యొక్క అనుభూతుల వాసనలతో ఏ ప్రవృత్తిగా నుంచి ఉన్నావో వాటన్నిటినీ నివృత్తిగా మారగలిగేటువంటి స్థితిలో విరమణ చెందుతూ వస్తే, ఆ రీతిగా ఎవరైతే నిలబడగలిగి బుధజనుడు ధ్రువ నక్షత్రాన్ని చూపినప్పుడు అన్ని నక్షత్రాలు సమానంగా ఉన్నాయనుకునేటువంటి స్థితి నుంచి ధ్రువ నక్షత్రం ఎప్పుడు చూసినా పోల్చుకోగలిగేటువంటి జ్ఞానస్థితికి ఎట్లా మారుతున్నారో, ఈ పేర్లు పెట్టబడినటువంటి ధ్రువ నక్షత్రం అనేదేమో చదువుకున్న వాళ్ళు అనుకో, పూర్వకాలం పల్లెల్లో
పల్లెలో మంచం మీద పడుకొని పైనకి చూసి ఊరికే నక్షత్రాల కదలికలను బట్టి ఓ సుక్క ఇటు నుంచి ఆటుకొచ్చేసింది. ఇంక తొలికోడు కూసే టైం అయింది అని ఏ విధంగా లేస్తన్నారు, వాళ్ళు గుర్తిస్తన్నారు. ఆ పెద్ద పెద్దగా ఉండే వేరు వేరు చుక్కల్ని ఈ చుక్క వేరు, ఆ చుక్క వేరని వాటికేమి పేర్లను చూసో, పేర్లను గమనించో కాదు. వాటి కదలికలను రోజు అబ్జర్వ్ చేయడం ద్వారా గమనించినోళ్ళే గదా! ఆ విధంగా. అట్లా ఎవరైతే పేర్లతో సహా సర్వము తెలిసి వాళ్ళు నీకు చూపించారో, అటువంటివి చూపించినప్పుడు అన్ని నక్షత్రాలు సమానంగా ఉన్నాయనేటువంటి స్థితిలో నుంచి నువ్వు వాటిని వేరుపరుచుకొని ఇది ఫలానది, ఇది ఫలానదని ఏ విధంగా పోల్చుకుంటున్నావో, అట్లా ధ్రువ నక్షత్రాన్ని ఎప్పుడు చూసినా పోల్చుకోగలిగేటువంటి జ్ఞానస్థితికి ఎట్లా మారుతున్నావో, అట్లే స్వీయ ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని కూడా తన హృద్ గుహయందు, తన బుద్ధి గుహయందు తాను ఆ రీతిగా పొందినటువంటి వాడై, అట్టి ఆత్మ సాక్షాత్కార జ్ఞాన అనుభూతి యందు నిశ్చలతను కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రీతిగా మానవుడు తన స్వాత్మను తాను గ్రహించాలి. తన స్వయ ఆత్మను, స్వాత్మ అంటే తన యొక్క ఆత్మ. తానే స్వయంగా ఈ ఈ మార్గంలో విచారణ జరిపినటువంటి మార్గంలో ఏదైతే చైతన్యంగా ఉందో, ఏదైతే తనకు తానుగా ప్రకాశం కలిగి ఉందో, ఏదైతే తన ప్రకాశం చేత సర్వమును, పిండాండాన్ని, బ్రహ్మాండాలను నడిపించేటువంటి స్థితిగా ఉన్నదో, అది సమిష్టిగా పరమాత్మగా, వ్యష్టిగా, ఆత్మగా తెలియబడుతున్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో, దాన్ని ఇన్ని రకాల విచారణ ద్వారా నువ్వు ఆ విచారణలో ఆ జ్ఞానాన్ని పొంది బుద్ధి గుహయందు నిలబడే విధంగా, అట్లే నీకు నీవుగా నువ్వు దాన్ని తెలుసుకునే విధంగా ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని హృద్ గుహయందు, తన బుద్ధి గుహయందు తాను ఆ రీతిగా పొందినటువంటి వాడై, అట్టి ఆత్మ సాక్షాత్కార జ్ఞాన అనుభూతి యందు నిశ్చలతను కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. నిశ్చలత కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. అంటే నేను అని గుర్తిరగగానే ఏదైతే నిర్ణయం చేస్తున్నటువంటి స్థితిలో ఉన్నదో, ఆ నేనుగా ఉన్నటువంటి అవసరం ఉన్నది. నేనంటే నేను నా యొక్క స్వరూప జ్ఞానంలో నా నిజ నేను ఏదైతే ఉన్నదో, ఈ దీనికి ప్రకాశించి భావన చెందుతున్నది. సర్వవ్యాప్తమై ఉన్నది. అదే నేనుగా తోచినప్పుడు నీకంటే అన్యంగా ఉన్నటువంటి ఇంకొకటి తోచదు. ఇంకొకటి ఆకార రూపంలో సర్వవ్యాప్తంగా కనపడుతున్న అనేకమైనటువంటి క్రిమికీటకాదుల కాటి నుంచి సర్వ ప్రాణులతో సహా నీకు కనపడుతున్నప్పటికీ, వాటన్నిటిలో ఉన్న ఒక్క చైతన్యం తప్ప ఇంకేమీ లేదు. వాటన్నిటికీ కారణమైనది అవి. పుట్టడానికి కారణమైనటువంటి జగత్తు పుట్టడానికి, నువ్వు పుట్టడానికి, సర్వము పుట్టడానికి, సర్వము ఉందని భ్రమ చెందడానికి, సర్వమును తోచడానికి కారణమైనది ఉంది ఒకటి. అది సంకల్ప రీతిలో పుట్టి సర్వమును పుట్టించగలిగేటువంటి స్థితిలోకి వచ్చింది. ఆ ఒక్కటే అదే, అది తప్ప ఇంకేమీ లేదు. అది అది నేనే అయి ఉన్నాను. అది తప్ప ఇంకేమీ లేదు. ఇక వేరే అన్యంగా కనపడేదే లేదు అనేటువంటి నిశ్చలతను కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఈ రీతిగా మానవుడు తన స్వాత్మను తాను గ్రహించాలి. దీనిని కేవలం తర్క వితర్కముల ద్వారా తెలుసుకోగలుగుతామా అంటే, బౌద్ధిక ప్రక్రియల ద్వారా దీనిని తెలుసుకోగల జాలం. బుద్ధిగోను దాటినటువంటి పరిస్థితిలో మాత్రమే, హృద్గృహయందు మాత్రమే ఈ స్వాత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని మానవుడు పొందగలుగుతున్నాడు. అంటే దీన్ని కేవలం తర్క వితర్కములు చేసి నిరూపించగలిగే విధంగా తెలుసుకోగలమా అంటే, తర్క వితర్కముల ద్వారా తెలుసుకోగలిగేది వస్తురూప నిశ్చయం ఏదైనా ఉండి దాన్ని చూపించగలగాలి అంటే సులభంగా, ఇదిగో ఈ వస్తువుకి లక్షణాలు ఉన్నాయి, ఈ వస్తువుకి ఇది, లేదా ఆ వస్తువు ద్వారా పొందినటువంటి అనుభూతి ఇట్లుంది నాకు అని ఎవరైనా ఆర్గ్యుమెంట్ ద్వారా చెప్పగలిగితే, దాన్నైతే అట్లా తర్క వితర్కముల ద్వారా తెలుసుకోగలుగుతాం. బుద్ధి ప్రక్రియలో నిర్ణయం చేసేటువంటిది అది. బౌద్ధిక ప్రక్రియల ద్వారా వీటిని తెలుసుకున్న జాలం. అటువంటి బుద్ధితో చేసేటువంటి వాదనలతో, తర్కములతో తెలుసుకోగల జాలం. బుద్ధి గుహను దాటినటువంటి పరిస్థితిలో బుద్ధి, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేది కూడా ఆత్మ యొక్క ప్రేరణ చేతనే పనిచేస్తున్నాయి.
అది గాఢ నిద్రలో ఇవన్నీ ఉపసంహరించబడినప్పటికీ, చైతన్యం ఉపసంహరించబడినప్పటికీ ఆత్మ సర్వసాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఉంది కాబట్టే సాక్షిత్వ స్థితిలో నుంచి మెలకువగలిగినప్పుడు మళ్ళీ గతంలోటివన్నీ గుర్తుగా ఉంటున్నాయి నీకు. కాబట్టి తర్క వితర్కములు బుద్ధితో చేసేటువంటి ప్రక్రియలో కాకుండా దాని బుద్ధి గుహను దాటినటువంటి స్థితిలో పరిస్థితిలో మాత్రమే హృద్గృహయందు మాత్రమే హృద్గృహ అనేది అని చెప్పారు. అట్లాగే ఈ హృదయము అని చెప్పేటువంటి హృదయ గ్రంథి అని ఏదైతే చెప్పారో ఆ గ్రంథిలో పుడుతున్నటువంటి సంకల్పాలకు కారణమైనది పుడుతున్నటువంటి దాంట్లో బుద్ధి గుహను దాటి హృదయ గ్రంథి యందు హృద్గృహ యందు మాత్రమే ఆ హృద్గృహ చెప్పారు. తలలో ఉన్నటువంటి చెప్పేటువంటి అన్నిట్లోనూ ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటి సహస్రార స్థితిని ఇంతకుముందు గతంలో పాఠాల్లో వచ్చినప్పుడు చెప్పారు. ఆ స్థితి యందు మాత్రమే ఈ స్వాత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని మానవుడు పొందగలుగుతున్నాడు. కాబట్టి ఎప్పటికైనా సరే తన అంతఃకరణమైనటువంటి మనోబుద్ధి చిత్త అహంకారమునకు అవతల ఉన్నటువంటి జ్ఞాత స్థితిని. కాబట్టి ఎప్పటికైనా ఎందుకు చెప్తున్నాడంటే అంతఃకరణగా ఉన్నటువంటి మనసు బుద్ధము చిత్తం అహంకారం అనేటువంటిది కూడా తనకు స్వయం ప్రకాశము లేదు. వాటికి కూడా స్వయం ప్రకాశం లేదు. ఆత్మ ప్రకాశం చేతనే అవి ప్రేరణ పొంది వాటి చేత పనిచేస్తున్నాయి తప్ప అవి మళ్ళా అవి కూడా ఈ శరీరంలో ఉండేటువంటి 24లో అవి భాగమే. 20గా ఉన్నటువంటి ఇంద్రియాలు, బాహ్యేంద్రియాలు, ఆ 4గా ఉన్నటువంటి మనసు బుద్ధి చిత్తం అహంకారం అనే అంతరేంద్రియాలు, ఆ 24 సంఘాతంగా ఉన్నటువంటివన్నీ కూడా జడమే. వాటికి చైతన్య స్ఫూర్తిని కలుగజేస్తున్నటువంటిది ఆత్మస్థితిగా ఉన్నది. కాబట్టి దాన్ని బట్టి దాని బుద్ధి గుహను దాటినటువంటి మనోబుద్ధి చిత్త అహంకారములకు అవతల ఉన్నటువంటి జ్ఞాత స్థితిని, అవతల ఆత్మస్థితిగా ఉండి ఏదైతే వీటన్నిటికీ ప్రకాశం కలుగజేసి ప్రేరణ కలుగజేస్తున్నటువంటి స్థితిలో ఉందో ఆ జ్ఞాతగా ఉండేటువంటి స్థితిని తాను స్వయంగా గుర్తించగలిగేటువంటి బుద్ధి కుశలతను సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ విచారణ ద్వారా. దాన్ని కూడా దాటినటువంటి స్థితిలో ఏదైతే ఉందో ప్రకాశం, ఏదైతే స్వయంగా తనకు తానుగా సర్వమును గుర్తించగలిగేటువంటి జ్ఞాతగా ఏదైతే ఉందో అటువంటి బుద్ధి కుశలతను సంపాదించుకొని అంతఃకరణాన్ని దాటినటువంటి స్థితి, మనసు బుద్ధి చిత్తం అహంకారం అని అవతల ఉన్నటువంటి జ్ఞాత స్థితి. జ్ఞాతగా ఉన్నవాడు ఏ స్థితిలో జ్ఞాతగా ఉన్నటువంటి స్థితిలో ఏ నిర్ణయము చేయనటువంటి స్థితిలో ఎట్లున్నాడో దాన్ని కూడా అధిగమించినటువంటి స్థితిలో అయితే ప్రత్యేగాత్మైనటువంటి తుర్య స్థితిలో ఉండి సాక్షిత్వ స్థితిలో తానుండి మూడవస్థలను గమనించి మూడవస్థలలో జరుగుతున్న దాన్ని సాక్షిత్వ స్థితిలో ఉండి తెలుసుకోగలిగేటువంటి స్థితిగా ఉన్నటువంటి వాడు తాను స్వయంగా గుర్తించగలిగినటువంటి ఆయన బుద్ధి కుశలతను సంపాదించుకున్నటువంటి వాడు ఆ విధంగా దాన్ని గుర్తిరగలడు. అటువంటి బుద్ధి కుశలత ద్వారా తన స్వయం ప్రకాశతత్వాన్ని నిర్ణయం చేసుకొని తన స్వయం ప్రకాశతత్వం ఎక్కడి నుంచి ఉందో తాను నిర్ణయం చేసుకొని ఎట్లా కలుగుతుందో నిర్ణయం చేసుకొని ఆ స్వయం ప్రకాశతత్వం నందు స్థిరమైనటువంటి పట్టును కలిగి ఉండి ఆ స్వయం ప్రకాశతత్వంలో కూడా స్థిరమైనటువంటి పట్టును కలిగి ఉండి నేననే భావన గుర్తుకొస్తానే ఈ వ్యవహారములకు అతీతంగా చూడబడేటువంటిది లేదా దీంతో తాయాత్వం పొందేటువంటివి భౌతికపరమైనటువంటి ప్రపంచము ప్రకృతి నుంచి వెలువడినటువంటి వాటికి అతీతంగా వ్యవహరిస్తున్నటువంటి దాన్ని వెంటనే గుర్తిరగలిగేటువంటి స్థితిలో తన స్వయం ప్రకాశతత్వాన్ని నిర్ణయం చేసుకొని ఆ స్వయం ప్రకాశతత్వం నందు స్థిరమైనటువంటి పట్టును కలిగి ఉండి గాఢ నిద్రావస్థలందు కూడా సుషుప్తి అనేటువంటి చీకటిని అనుభవించకుండా గాఢ నిద్రావస్థ ఇందులో కూడా సుషుప్తి అనేటువంటి చీకటిని అనుభవించకుండా ఆ సుషుప్తావస్థలో కూడా స్వయం ప్రకాశకత్వాన్ని ఎవరైతే అనుభవిస్తూ తురియ స్థితి అందు నిలకడగలిగి ఉంటారో వారు ఆత్మనిష్ఠులు అనబడతారు. గాఢ నిద్రావస్థలోకి పోయేటప్పుడు కూడా గాఢ నిద్రావస్థ అనే దాన్ని కూడా నువ్వు అంతకుముందు
అనేక సార్లు నిద్రపోయి మళ్ళీ లేచినప్పుడు ఏ విధంగా మళ్ళీ ఆ నిద్రపోయినటువంటి విధానం ఏ విధంగా ఉందో కూడా నిద్రలోంచి మేల్కొని తర్వాత ఏ విధమైనటువంటి కలత కానీ ఏ విధమైనటువంటి కదలికలు లేనటువంటి స్థితిలో గాఢంగా నిద్రపోయి ఉందో ఆ స్థితిని మళ్ళా గుర్తెరుగుతున్నావు కదా, లేచిన తర్వాత గుర్తెరుగుతున్నటువంటి స్థితిలో ఉండి దాంట్లో ఊరికే ఏదో శరీర అలసటతో నిద్ర వచ్చినట్టుగా గనక భావించకుండా నువ్వు సాక్షిత్వ స్థితిలో ఉండి ఆ దాంట్లో కూడా అది కూడా జ్ఞాతగా ఉన్నటువంటి సర్వమును గుర్తెరిగేటువంటి జ్ఞాతగా ఉన్నటువంటి స్థితిలో ఆ నిద్రను కూడా నిద్రపోయినటువంటి ఆ నిద్రావస్థ ఎందు కూడా నీ యొక్క నువ్వు గమనించేటటువంటి ఏదైతే జ్ఞాతగా గమనించావో ఆ స్థితిని మూడవస్థల స్థితుల్ని సాక్షిత్వంగా నువ్వు పెట్టుకోగలిగినటువంటి స్థితిలో కనుక పోతే చీకటిని అనే దాన్ని అనుభవించకుండా నిద్ర వచ్చింటే చీకటికి నిద్ర వచ్చింది ఈ భావనలన్నీ ఎవరికి లేని వానికి కూడా నిద్ర వస్తుంది కదా. భావనలతో విచారణతో సంబంధం లేని వానికి మామూలుగా శరీరం నేనని భావించినటువంటి వానికి అందరికీ కూడా నిద్ర వస్తుంది. ఆ నిద్రపోతున్నారు. ఆ విధమైనది కాకుండా విచారణ జరిపి జ్ఞాతగా ఉన్నటువంటి వాడు మూడవస్థల్ని గుర్తించగలిగినటువంటి సాక్షిత్వ స్థితిలో ప్రత్యేగాత్మగా ఉండాల్సినటువంటి వాడు తన స్వయం ప్రకాశాన్ని తాను గుర్తిరిగి ఆ చీకటిని అనుభవిస్తున్నటువంటి విధంగా కాకుండా సుషుప్తావస్థలో కూడా తన స్వయం ప్రకాశత్వాన్ని ఎవరైతే గుర్తించి అనుభవిస్తూ తురియ స్థితి యందు నిలకడ కలిగి ఉంటారో, తురియ స్థితిలో నాలుగో అవస్థ అయినటువంటి నాలుగో తురియావస్థలో ఉన్నటువంటి స్థితిలో తాను సాక్షిగా ఉన్నటువంటి స్థితిలో సర్వచర్యలకు తాదాత్మ్యం చెందకుండా నిలకడ చెంది ఉన్నటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో అట్లా తురియ స్థితి యందు నిలకడ కలిగి ఉన్నటువంటి వారు ఎప్పుడు అంటే అవస్థలో ఏ అవస్థలో వ్యవహారం జరుగుతున్నప్పటికీ జరుగుతున్న అన్ని వ్యవహారాలలోనూ తాను సాక్షిత్వ స్థితిలో ఉండి వీటితో అంటకుండా చూస్తున్నటువంటి స్థితిలో నిలబడగలిగి ఉన్నారో ఎవరైతే తురియావస్థలో వారు ఆత్మనిష్ఠులు అనబడతారు. అటువంటి వారు ఆత్మనిష్ఠులు అనబడతారు. ఆ స్థితిలో నిలబడగలిగినటువంటి వారు ఈ రీతిగా తురియ నిష్టను పొందాలి. ఈ రీతిగా పొందాలి తురియ నిష్టను. ఈ రీతిగా సమాధి నిష్టను పొందాలి. ఆ సమాధి నిష్టకి విశేషమైనటువంటి ప్రాధాన్యత యోగ ప్రక్రియల్లోను జ్ఞాన ప్రక్రియల్లోనూ ఇవ్వబడింది. ఆ సమాధి నిష్ట అనే దానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత అంతా ఈ యోగాల్లో యోగం చేసేటువంటి ఆ ప్రక్రియలోను జ్ఞాన ప్రక్రియల్లో ఇవ్వబడింది. యోగ ప్రక్రియలన్నిటికీ సమాధి నిష్ట చివరిదైతే యోగ ప్రక్రియలన్నీ రకరకాలైనటువంటి యోగాసనాలన్నింటిలోనూ అన్నీ కూడా రకరకాలైనటువంటి శరీరానికి సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి. ఇక సమాధి నిష్టగా ఉండేటువంటి తను తాను ఒక బాహ్యేంద్రియాలకు లేదా అంతరేంద్రియాలు కానీ చలనము కలగనటువంటి స్థితిలో కూర్చొనినటువంటి భావరహిత స్థితిని ఎవరైతే యోగాసనాల ద్వారా కూర్చొని పొందుతూ ఉంటారో ఆ విధంగా కొంతమంది ఏమో ఆ విధమైనటువంటి యోగ పద్ధతిలోను, కొంతమంది ఏమో జ్ఞాన ప్రక్రియల ద్వారా కూడా ఇవ్వబడింది. యోగ ప్రక్రియలన్నిటికీ సమాధి నిష్ట అయితే చివరిదైతే యోగ ప్రక్రియలో చేసే దానిలోకి ఏమిటి అంటే సమాధి నిష్ట అనేది చివరిదైతే జ్ఞాన ప్రక్రియలన్నిటికీ కూడా సమాధి నిష్ట ఏమో మొదటిది. జ్ఞాన ప్రక్రియల్లో ఆ సమాధి నిష్టగా ఉండేదేమో వాళ్ళేమో యోగ పద్ధతిలో సమాధి నిష్టగా ఉంటున్నారు. ప్రత్యేకంగా దాని మీద మనసు పెట్టి ఇతరత్రా భావాలు రానియకుండా నిరోధించగలిగేటువంటి సమాస్థితిని ప్రాక్టీస్ చేయడం ద్వారా వాళ్ళు జ్ఞాన పద్ధతిలో నేర్చుకునే వాళ్ళకు ప్రాక్టీస్ కాదు, మొదటిదే సమాధి నిష్ట కావాలి. సమాధి నిష్ట అనేటువంటి దాంట్లో జ్ఞానం ద్వారా వీళ్ళు లేనిది వ్యవహారం యొక్క జరుగుతున్నప్పటికీ వ్యవహారం వాటి లేకపోకుండా ఏ విధంగా అయితే తనను తాను అంతరేంద్రియ బాహ్యేంద్రియముల నుంచి ఉపసంహరించబడినటువంటి వాడై నియంత్రణ కలిగినటువంటి వాడై ఆ రెండిటి పట్ల
సమాధి షట్క సంపత్తి అని అన్నారే, ఏదైతే దానిని బాహ్యేంద్రియ అంతరేంద్రియాలను గ్రహించుకోవడం ద్వారా చెప్పబడినదే, ఆ చెప్పబడినటువంటి దిశగా తాను వాటినన్నిటినీ నియంత్రించుకోగలిగినదే జ్ఞానంతో చేయగలిగినటువంటి సమాధినిష్ట వంటిది. జ్ఞానసిద్ధి దశలో సమాధినిష్ట దశ నుంచి ప్రారంభమై జీవన్ముక్తి జన్మరాహిత్యము దిశగా అంతర్ముఖ ప్రయాణం జరుగుతుంది. ఈ అంతర్ముఖ ప్రయాణానికి అంతటికీ ముందు మొదట ఈ విధమైనటువంటి బాహ్యేంద్రియ అంతరేంద్రియ నిగ్రహాన్ని కలిగి జ్ఞానం ద్వారానే సమాధి నిష్టను సాధించగలిగేటువంటి, అంతకుముందు పైన చెప్పినటువంటి ప్రక్రియలో యోగాల ద్వారా కూర్చొని సమాధి స్థితిని అన్ని వైపులా బంధించి తన వైపు తాను ఏకాగ్రతను సాధించగలిగి ఆ నిష్టలో ఉండగలిగేదేమో యోగ పద్ధతి ద్వారా. జ్ఞాన పద్ధతి ద్వారానేమో తాను అంతటినీ నియంత్రించగలిగి బాహ్యేంద్రియ అంతరేంద్రియాలను కదలనీయకుండా చేసినటువంటి స్థితిలో తాను జ్ఞాతగా ఉండి సర్వము తెలియబడుతున్నవాడిగా ఉండి కూడా ఏ దాంట్లోనూ వ్యవహరించకుండా ఉన్నటువంటి స్థితి. ఆ స్థితిలో సమాధిష్ట దశ నుంచి ప్రారంభమయ్యి జీవన్ముక్తి దాకా జన్మరాహిత్యం దిశగా అంతర్ముఖ ప్రయాణం అంతా సాగుతుంది. ఇదంతా అంతర్ముఖంగా విచారణ చేసుకొని సాగాల్సినటువంటి ప్రయాణం, బాహ్యంగా జరిగేది కాదు. యోగ ప్రక్రియకు ఆత్మసాక్షాత్కార జ్ఞానమే లక్ష్యం కాబట్టి ఆ యోగ ప్రక్రియ వాళ్ళకేమో ఆత్మసాక్షాత్కార జ్ఞానం వరకే. ఆత్మనే నేను, ఆత్మయే బ్రహ్మము, నేనే ఆ బ్రహ్మం అని తెలుసుకునే వారికే వాళ్ళది. అది సమాధి నిష్ఠలోకి ప్రవేశించగానే ఆ యోగ పద్ధతి అంతా ముగిసిపోతుంది. ఇంకా ఇలా తనను తాను తెలుసుకుంటూ మళ్ళా స్వాత్మనిష్ఠుడై నిలకడ చెంది ఉండవలసినటువంటి అవసరం ఉంది వాళ్ళకు. ఈ ప్రయాణమేమో వేదాంత పద్ధతిలో పోయే ప్రయాణము, అది అంతిమ లక్ష్యం అది కాదు. ఆత్మాతీతాన్ని కూడా తెలుసుకునే కోసం పోవాలి. కాబట్టి ఆత్మనిష్ఠుడుగా తాను నిలబడి ఉన్నటువంటి స్థితిలో నుంచి కూడా సాక్షిత్వ రహిత స్థితికి కూడా పోయే విచారణేమో ఇది. అస్తిత్వే ఓపలబ్ధవ్యస్తత్వ భావేన శోభయో అస్తిత్వే ఓపలబ్ధస్య తత్వభావ ప్రసీదతి. కల్పించుకుంటేనే అస్తిత్వే ఉపలబ్ధతే. అస్తిత్వే ఉపలబ్ధతే అంటే ఓ ఇచ్చాడు కాబట్టి దానికి విడదీసుకుంటే ఉపలబ్ధత అవుతుంది. దాంట్లోనే అస్తిత్వే ఉపలబ్ధతే లబ్ధస్య తత్వభావ ప్రసీదతి. అస్తిత్వం వల్ల ఉపలబ్ధిని పొందినటువంటి భావంలో చెప్పబడినటువంటి ఈ శ్లోకం యొక్క తాత్పర్యము, బుద్ధ్యాద్యుపాధి విశిష్టమైనటువంటి బుద్ధి మరియు ఉపాధి విశిష్టంగా ఉన్నటువంటి ఆత్మ కార్యరూపమైన జగత్తునందు సద్రూపంతో ఉన్నది. ఆత్మ చైతన్య స్థితిలో ఉన్నటువంటిదే ఏదైతే బుద్ధి మరియు ఉపాధి విశిష్టమైనటువంటి దానితో కలిసి కార్యరూపం ధరించిన తర్వాత జగత్తులో కనపడుతున్నటువంటి సద్రూపంతో కనపడుతున్నటువంటి దాంట్లో ఉన్నది. కార్యరూపంగా ఉన్నటువంటిదే అంతకుముందు కారణంగా ఉన్నటువంటిది కార్యంగా మారితే చైతన్యం చేత, ఏ చైతన్యం చేత అయితే కారణంగా ఉన్నదో అదే సద్రూప స్థితిలో ఉన్నటువంటి జగత్తుగా సద్రూపంతో ఉన్నది. అస్తిత్వ భావం చేతను మరియు వాచారంభనాం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యమును శృతిచే అంటే వికారము వాగ్విలాపము మాత్రమే ఘట శరావాది నామధేయమనున్నది నంతియే. కారణభూతమైన మృత్తిక మాత్రమే సత్యము. అంటే ఈ భావం చేత, ఈ ఉన్నది అస్తిత్వ భావం చేత, మరియు ఇక్కడ చెప్పినటువంటి వాచారంభవాం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం ను శృతిచే కనుక్కుంటే వికారము వాగ్విలాసము మాత్రమే ఘట శరావాది నామధేయమనున్నది అంతియే. కారణభూతమైన మృత్తిక మాత్రమే సత్యము
అంటే కారణంగా ఉన్నటువంటి ఏదైతే మన్ను అనేది ఉందో దాంట్లో కలిగినటువంటి నీ భావన చేత నువ్వు తయారు చేయగలిగినటువంటి ఆ మృత్తికతోనే, ఆ మృత్తిక అనేది అసలు వస్తువు ఏదిగా ఉంది అంటే మన్నుంది. ఆ మన్నుని ఏమిగా మారిస్తే, ఏమి కలిపి దాన్ని కుండగా తయారు చేస్తే కుండ రూపం అనేటువంటి ఘటం అనేది ఏర్పడిందో, దానికి పేరనేది ఏర్పడిందో, ఆ పేరనేది ఏర్పడకముందు మట్టే సాధారణంగా మామూలు స్థితిలో ఉంది. దాని ఏర్పాటుకు కారణమైనటువంటిదేమో మదిలో ఉండి దీనిలో పుట్టినటువంటి ఈ రకమైన రూపానికి కల్పన చేసినటువంటిదంతా మదిలో పుట్టి మళ్ళీ ఆ తయారు చేయబడిన దాంట్లో ఉంది. అసలైనదైతే మట్టిగా ఉంది. దానికి పేరు, రూపము రావడానికి కారణమైనవి 2 కూడా మధ్యలో వచ్చినాయి. కారణం అది లేకుండా, అసలైన వస్తువు లేకుండా ఈ రకమైన ఆలోచన భావ పరంపర వచ్చినా కూడా అది తయారైతే కాదు. దానికి అసలైనది ఒకటుంది. ఉంది గాబట్టే దాంట్లో అదొచ్చింది. ఈ తయారు చేయబడిన తర్వాత నామరూపాత్మకమైనది వచ్చింది. కాబట్టి నిర్వికారమై, అసంగమై, నిరుపాధికమై ఉన్నటువంటి ఆత్మ ఒక్కటియే సత్యం. మళ్ళా దాంట్లో నుంచి ఇవన్నీ వచ్చినట్టుగా, దాంట్లో నుంచి కలిగిన సంకల్పాలతో సర్వము ఏర్పడినట్టుగా మృత్తిక మాత్రమే అసలుగా ఉంటే, దాంట్లో నుంచి అనేక రూపాలైనటువంటి వస్తువులను కుమరాయన ఊహించుకొని తనలో తయారు చేసినట్టుగా కుండగా, కడవగా, గ్లాసుగా, అనేక రకాలుగా, గిన్నెలుగా చేసినట్టుగా నిర్వికారమై, అసంగమై, నిరుపాధికమైనటువంటి ఆత్మ బ్రహ్మముగా ఉన్నది. ఒక్కటియే సత్యముగా ఉన్నది. తద్భిన్నమైనదంతయు మిథ్య అను యథార్థ జ్ఞానము చేతను ఆత్మ పొందదగి ఉన్నది. యథార్థకంగా ఉన్నటువంటి దానికి అది ఒక్కటే ఉంటే దానిలో కలిగినటువంటి సంకల్పముల ద్వారా ఏవైతే భావన చెందిందో అది కార్యరూపం ధరించి ఈ రకంగా అనేకమైనటువంటి జగత్తుగా, అనేకమైనటువంటి ఈ చెప్పబడేటువంటి ప్రకృతి అంతా ఏర్పడింది. ఒక మట్టి అనేది ఒకటే ఉంటే భావనలతో ఏర్పడే అనేకమైనటువంటి సంకల్పాలతో వేర్వేరు వస్తువులుగా తయారు చేయబడి ఉన్నట్టు ఆ వేర్వేరు వస్తువులన్నీ తయారు చేయడానికి కారణమైన వాడు తయారు చేస్తే పొందినటువంటి భావనతో అవన్నీ తయారైనాయి. కాబట్టి ఇది ఏమో అసలుగా ఊరికే అసంగమై, నిరుపాధికమైనటువంటి, నిర్వికారమై ఉన్నటువంటి స్థితిలో ఉందది. మట్టి కదా ఏ విధంగా తనకు తానుగా ఊరికే ఉందో, ఊరికే ఉండేది. తనను ఫలానా విధంగా మలచమనో, తయారు చేయమనో, లేదా వీనితో సంగత్వం అది చెందలే. సంగత్వం చెంది భావించి, ఆలోచించి తయారు చేయాలనే సంకల్పం పుట్టి మళ్ళీ కార్యరూపం ధరించడానికి కారణమైనటువంటి వాడు ఇక్కడ కొమ్మరి తయారు చేసి అక్కడ పెట్టి నామరూపాత్మకమైనటువంటి కల్పించాడు దానికి. రూపం కల్పించాడు. వేరే రకంగా అంతకుముందు మట్టిగా కలిసి ఉండే దాంట్లో నుంచినే వేరు వేరు రూపాలు, వేరు వేరైనటువంటి పేర్లు కల్పించాడు. అట్లా నిరుపాధికమై ఉన్నటువంటి నిర్వికారమై అసంగంగా ఉన్నటువంటి ఆత్మ ఒకటే సత్యంగా ఉంటే దాంట్లో ఏర్పడినంతయు మిథ్యగా ఉన్నటువంటి అది మిథ్య అనేటువంటి యథార్థ జ్ఞానం చేతను ఆత్మ పొందవలసి ఉంది. నిజానికి ఉన్నది అది ఒక్కటే. ఇదంతా కేవలము ఏదైతే సంకల్పాలు చేసి ఊహించిందో అది కార్యరూపంగా కనపడేటువంటి స్థితిలో ఉన్నటువంటి దాన్నంతటినీ తాను సంకల్పించి తయారు చేసింది. బ్రహ్మముగా ఉన్నటువంటిది బ్రహ్మముగానే ఉండగా, మూల పదార్థంగా ఉండగా, మూల పదార్థంలో కలిగినటువంటి సంకల్పాలు మిగతా జగత్తునంతటినీ కల్పింపజేసి తోపింపజేస్తోంది మాయ చేత అని ఆలోచన చేసుకోవాలి దాన్ని. కాబట్టి ఆ యథార్థ జ్ఞానం చేతను ఆత్మను పొందవలసి ఉంది. ఆత్మ పొందాలి. ఈ సోపాధిక ఆత్మాస్తిత్వ భావము ఇది ఏదైతే ఉపాధి కలిగేటువంటి ఈ సోపాధిక ఆత్మాస్తిత్వ భావం, నిరుపాధిక తత్వభావం ఏదైతే ఉపాధి లేకుండా ఊరికే ఉన్నటువంటి అసలుగా ఉన్నటువంటి తత్వం ఒకటి ఉంటే అక్కడ బ్రహ్మము, ఇక్కడ మట్టిని పోల్చారు. మూల వస్తువుగా ఉన్నటువంటిది ఊరికే ఉండగా దానిలో నుంచి కల్పితమైనది ఉపాధులు ధరించడం ద్వారా
ఈ మిగిలినవన్నీ ఏర్పడుతున్నటువంటివన్నీ తొలగిపోయినటువంటి భావన మళ్ళీ వెనక్కి గనక నిరుపాధిక స్థితికి భావన చెందుతూ పోతే ఆత్మ యథార్థ జ్ఞానంగా ఉన్నటువంటి స్థితిలో ఆత్మ యథార్థ జ్ఞానము ఈ రెండిట్లో కూడా సోపాధిక ఆత్మ ఉన్నది. అంటే ఉపాధితో కలిసి ఉన్నటువంటి ఆత్మ ఉన్నది అని ఆత్మోపలబ్ధిని పొందిన వానికి నిరుపాధిక ద్వితీయాత్మ స్వరూపం అభిముఖమగును. అట్లా ఆత్మను గురించి తెలిసినటువంటి ఆ లబ్ధిని పొంది దాన్ని తెలిసినటువంటి వాడిని పొందినటువంటి వాడిని ఆత్మనిష్టలో ఉన్నటువంటి వాడు నిరుపాధికమైనటువంటి ద్వితీయాత్మ స్వరూపము అభిముఖమగును. అంటే ఉపాధితో జతకట్టకుండా ఉన్నటువంటి ఉపాధి ఉండే ఉపాధిలో ఉంటూ కూడా ఉపాధితో సంగమించకుండా ఉన్నటువంటి స్థితిలో ఉండేది తెలియబడుతుందంటే సర్వవ్యాప్తమై ఉన్నటువంటి చైతన్య స్థితిలో ఉంటే ఏ ఉపాధితోనూ భావన చెందకుండా ఉపాధులు అన్నీ ఉన్నప్పటికీ అనేకంగా పిండ బ్రహ్మాండాలలో ఉన్నటువంటి ఆ ఉపాధిగతంగా చూడకుండా సర్వవ్యాప్తమైనటువంటి చైతన్య స్థితిలో భావన చెందితే ఉపాధికి అతీతంగా ఉన్నటువంటి స్వరూపం అభిముఖమవుతుంది. ప్రత్యక్షమగును తేట తెల్లమగునని భావం. ఆ విధంగా తేట తెల్లమవుతుంది. తొలుత ఉపాధితో సోపాధికాత్మ జ్ఞానం కలిగితో ముందు ఉపాధితో కూడినటువంటి ఈ ఉపాధితోనే కూడి ఉపాధిలో ఉంటూ ఉపాధిలో అంతటికీ కూడా జ్ఞానాన్ని అంతటికీ కూడా చైతన్యాన్ని కలగజేస్తున్నటువంటి ప్రకాశం కలగజేసి వాటిని పనిముట్లుగా పనిచేస్తున్నటువంటిది ఉపాధిలోనే ఉంది. ఉపాధిలో ఉన్నప్పటికీ దీనితో తాదాత్మ్యం చెందకుండా సమిష్టిలో కూడా బ్రహ్మముగా చెప్పబడిన బ్రహ్మాండంలో కూడా అక్కడ కూడా చైతన్య స్వరూపంగా ఏదైతే ఉన్నదో దేని వలన జగత్తంతా రోజువారీగా నడుస్తున్నటువంటి గ్రహాలతో సహా సర్వము చలనమవుతున్నాయో ఆ కలుగుతున్నటువంటి చైతన్య శక్తిగా ఉంది అక్కడ. ఇక్కడ కూడా అదేగా ఉంది. కాబట్టి ఉపాధిని దాటినటువంటి ఉపాధితో తాదాత్మ్యం చెందనటువంటి భావన కనుక చెందితే దీంట్లో ఉండి నడిపిస్తున్నటువంటి చైతన్యము సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యం ఒకటిగా ఉన్నటువంటి జ్ఞానం. అప్పుడు దీంట్లో ఉన్నటువంటి దాన్ని గుర్తెరగాలి, దాంట్లో ఉన్నటువంటి దాన్ని గుర్తెరగాలి. ఉపాధితో కూడి గుర్తెరుగుతున్న దాన్ని ఉపాధి రహితంగా గుర్తెరిగితే ఆ ఉపాధి రహితంగా ఉపాధితో లేకుండా ఉపాధితోనే ఉన్నప్పటికీ కూడా సర్వవ్యాప్తమై ఒకటి ఉన్నది. ఆ ఉపాధులతో తాదాత్మ్యం చెందినప్పుడు మాత్రమే ఈ శరీరం అనేటువంటి ప్రత్యేక స్థితిని కనపడుతున్నటువంటి ప్రకృతిలో కనపడుతున్న దాన్ని అంతటినీ గుర్తించగలుగుతోంది. అవన్నిటితో పాటు తాదాత్మ్యం చెంది వాటన్నిటికీ అతీతంగా గుర్తెరగలిగినప్పుడు నిరుపాధిక బ్రహ్మస్వరూపం ఉపాధితో జతకట్టకుండా ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఏదైతే ఉందో ఆ నిరుపాధిక బ్రహ్మస్వరూపం స్పష్టమగును, విస్పష్టమగును అని తెలియవలను. ఉపాధి లేకుండా ఉన్నటువంటి శక్తి స్వరూపంగా ఉన్నటువంటి చైతన్యంగా ఉన్నటువంటి దాన్ని భావన చెందితే ఏదైతే ఉన్నదో ఉపాధిగా చూడకుండా అంటే బ్రహ్మాండంగా కనపడుతున్న విశ్వాన్ని నామరూప క్రియలతో ముడిపెట్టి చూడకుండా అట్లాగే శరీరంగా ఉన్నటువంటి దాన్ని ఇంద్రియాలతో అంతరేంద్రియాలతో ముడిపెట్టకుండా సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి దాంట్లో నుంచి స్వరూపంగా చూస్తే నిరుపాధికంగా చూస్తే ఆ బ్రహ్మస్వరూపం స్పష్టమగునని తెలియవలను. ఆత్మస్వరూపము బ్రహ్మస్వరూపము రెండు ఒకటే. ఇంకా శరీరంలో ఇది గుర్తెరగాలి, శరీరాన్ని దాటి అది బ్రహ్మాండంలో గుర్తెరగాలి. ఇక్కడ ముఖ్యమైన ఉపమానం ఎట్లా జరుగుతుందంటే బెల్లము అనే స్థూలభావం తీసేసి తీపును మాత్రమే ఎట్లా తెలుసుకుంటామో ఆత్మభావం కూడా అట్లే తెలుసుకోవడమే అంతే. అదే అనుభవరీత్యా ఉన్నటువంటి వాడైతే రూపాన్ని చూస్తానే రూపంలో ఉన్నటువంటి దాన్ని ఇలా ఉంటుందని ఊహించుకోగలుగుతాడు. అంతకుముందు దాన్ని రుచి చూసినటువంటి వాడు రుచి కూడా చూడలేదు అనుకో, ఆకారం అంతకుముందు చూసినప్పటికీ ఆకారమే గుర్తొస్తుంది తప్ప అంతలో ఉన్నటువంటి అంతరంగికంగా
ఉన్నటువంటి తీపి గుర్తెరగలేడు. గుర్తురాగదు. ఒకసారి దాని ఇప్పుడు గురించి గుర్తెరిగిండేటట్లయితే మళ్ళీ అది లేకున్నా కూడా దాని రూపంతో నిమిత్తం లేకుండా దాన్ని గుర్తెరగలడు. దాని రూపం ద్వారా స్వీట్ ను గుర్తెరిగినారు కదా, అట్లా రూపాన్ని దోసేసి ఉత్త స్వీట్ మాత్రమే బెల్లం అంటే ఇది అని తీపిని గుర్తెరిగినట్లు. జై గురు. దానికి కింద వ్యాఖ్య ఇచ్చారు. ఆత్మ ఉన్నదని తెలుసుకున్నటకు మనకు ప్రత్యక్షంగా కనిపించే ప్రపంచం యొక్క ఉనికి వలన దానికి కారణమగు ఆత్మను గుర్తించవచ్చును. ఆత్మ ఉన్నదని తెలుసుకున్నటకు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి ప్రపంచం యొక్క ఉనికి ప్రత్యక్షంగా కనపడుతుంది కదా. ప్రపంచంగా కనపడుతున్నటువంటి పంచభూతాత్మకమైన ప్రకృతి అంతా ప్రపంచంగా కనపడుతోంది. దాని యొక్క ఉనికి వలన ఆ ఉనికి ఏమో కనపడుతుంది, దానికి కారణమగు ఆత్మను గుర్తించవచ్చును అని. అంటే ప్రపంచంగా ఉన్నటువంటి దానికి కారణమైనది మొదట ఒకటి ఉంది. దాని కారణంలో ఉన్నటువంటి సంకల్పం అంతా ఇంతకుముందు మట్టిగానే ఉన్నట్టుగా వానికి వచ్చిన ఆలోచనలతో అనేక రూపాలు జరిగినట్టు, బ్రహ్మంగా చైతన్యముగా ఉంటే దాంట్లో కలిగిన సంకల్పాల చేత మిగిలినవన్నీ జగత్తుగా ప్రకృతిగా పుట్టుకొని వచ్చినట్టు ఆ విధంగా ఆత్మను గుర్తించవచ్చు. పృథివ్యాధి తత్వములు మనకు ప్రత్యక్షంగా కనిపించున్నవి కదా, వానిలో నుండి చైతన్యం వల్లనే అవి ఉన్నట్లుగా తెలియచున్నది. ఈ పృథ్వీతో సహా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నట్టుగా కనబడుతున్నట్టు ఈ ఉన్నట్టుగా ఉన్నా కూడా వీటిలో ఉన్నటువంటి చర్యలన్నీ జరుగుతూనే ఉన్నాయి. పృథ్వీ తిరుగుతోంది, రాత్రి మోడలు ఏర్పడుతున్నాయి, కార్తులు ఏర్పడుతున్నాయి, ఆయా స్థితుల్లో వర్షాలు, ఎండలు, చలి, వేరువేరైనటువంటి భిన్నమైనటువంటి ప్రకృతిలో ఏర్పడేటివన్నీ ఏర్పడుతున్నాయి. దానికి ఏర్పడి అది జడంగా ఉంది. జడంగా ఉన్న దాంట్లో ఈ ఏర్పడుతున్నవన్నీ ఆ విధంగా ఏర్పడుతున్నాయి ప్రకృతిలో. శరీరంలో కూడా చైతన్యం ఉన్నప్పుడే శరీరేంద్రియాల్లో కదలిక జరుగుతుంది, వృద్ధి జరుగుతుంది, క్షయం కూడా జరుగుతుంది. ఆ జరుగుతున్నట్లు మనమే తెలుసుకోగలుగుతున్నాం. శరీరానికి బాగున్నదా లేదా, శరీరం వృద్ధి చెందుతుందా లేదా, శరీరంలో అనారోగ్యం ఉందా లేదా, శరీరంలో క్షీణిస్తోందా లేదా శరీరం, ఇవన్నీ శరీరంలో ఉండి గుర్తిరుగుతోంది కదా. ఆ చైతన్యం లేనప్పుడు కదలికలే లేక జడమైపోతున్నది కదా. ఏ చైతన్యం అయితే లేకుండా ఉంటే కదలికలు లేకుండా గాఢ నిద్రావస్థలో ఏ కదలిక లేదు. ప్రాణాధారంగా ప్రాణం ఉన్నప్పటికీ కూడా గుర్తెరిగేటువంటిదంతా సాక్షిత్వ రూపంలో ఉండి మళ్ళీ గుర్తెరిగి మళ్ళీ మెలకు వచ్చే వరకు ఏ రకమైనటువంటి కదలికలు లేవు కదా. కదలికలన్నీ ఆగిపోయినాయి. అంతరంగ చతుష్టయం చేసే కదలికలు, బాహ్యంగా ఇంద్రియాలు చేసే కదలికలు రెండూ లేవు. రెండూ లేకుండా ఉన్నటువంటి స్థితి అక్కడ ఉంది కదా. లేక జడమైపోతున్నది కదా, జడంగా ఉంటున్నది కదా. ఇట్లు ఆత్మ అస్తిత్వం చూడగలుగుతున్నాం. ఆత్మ యొక్క అస్తిత్వం, ఆత్మ ఉంటేనే, ఆత్మ ప్రకాశం ఉంటేనే ఇవన్నీ కదలికలు జరుగుతున్నాయని చూస్తున్నాం. అటులనే నిర్గుణమైనటువంటి శుద్ధ స్వరూపమును తెలుసుకొనవచ్చును. అటులే నిర్గుణమైనటువంటి శుద్ధంగా ఉన్నటువంటి స్వరూపం వీటితో సంగమించకుండా ఉన్నప్పుడు ఏదైతే స్థితి ఉన్నదో ఆ శుద్ధ నిర్గుణమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకోవచ్చును. ఓంకారం విచారణలో ఓం సగుణ నిర్గుణములుగా ఉన్నట్లు తెలుసుకుంటుమి. ఓమేమో ఆ ఓంకారం ఫస్ట్ మొదలైనటువంటి ప్రణవంగా ఉన్నప్పుడు అవ్యక్తంగా ఉంది. ప్రణవంలో నుంచి శబ్దంతో కలిసినప్పుడు శబ్దరూపకంగా వచ్చి గుణరూపకంగా మారి గుణములతో కూడినటువంటివన్నీ ఏ విధంగా కల్పనైనయో అట్లా అంతకుముందు అవ్యక్తంగా ఉన్నప్పుడు శబ్దము లేదు, అకారం అకార ఉకారములు అనేటువంటి మాతృకలు కూడా లేవు. మాతృకలు కలిసిన తర్వాతనే ఓం అనేటువంటి నామం ఏర్పడింది. శబ్దం వచ్చిన తర్వాతనే అందులో గుణాత్మకమైనటువంటి 3 గుణాలతో కూడినటువంటి తన్మాత్రలు ఏర్పడడానికి కారణమైంది. అవి లేనప్పుడు, అవి లేకుండా ఉన్నప్పుడు అకార ఉకార మకారములు లేవు. శబ్దంగా ఏర్పడినటువంటి మిగిలిన ప్రకృతి ఏర్పడడానికి కారణంగా ఉన్నది కూడా లేదు. అవ్యక్తంగా ఉన్నప్పుడు ప్రణవంగా ఉంది.
ఈ మాతృకలు కలవలేదు కాబట్టి ఓం రూపము ధరించలే, దాంట్లో నుంచి తన్మాత్రల ఉద్భవము కానటువంటి స్థితిలో ఉన్నది. అప్పుడు ఓంకార విచారణలో ఓం అనేది సగుణంగా ఉన్నట్టు, అంతకుముందు నిర్గుణంగా ఉన్నట్టు కూడా విచారణ జరిపాం కదా, ఓంకారాన్ని గురించి విచారణ జరిపినప్పుడు. అట్లా ఓంకారం యొక్క పాదములు అంటే అకారం, ఉకారం, అకారములు అవస్థలు, అభిమానములు సగుణముగా ఉన్నవి. ఆ అవస్థలుగా ఉన్నవి, అభిమానములుగా ఉన్నవి సగుణముగా ఉన్నాయి. ఓంకారం యొక్క పాదములు ఓంకారంగా ఉత్పత్తి అయిన తర్వాత అకార, ఉకారం, అకారములు సగుణముగా ఉన్నను అమాత్ర నిర్గుణముగా ఉన్నది. సాధకుడు అకార, ఉకారములు వాని అవస్థలను, అభిమానములను విచారణ చేయొచ్చు అమాత్రయగు నిర్గుణ బ్రహ్మమును కాచున్నాడు. మాతృక ఉంది అంటే మాతృకతో కూడినటువంటి అకారం, అకార, ఉకారములు ఏర్పడిన తర్వాతనేమో సాధకుడు అకార, ఉకారాలని భావన చెంది వాటి అవస్థలను, అభిమానములను విచారణ చేయొచ్చు ఉన్నాడు. అమాత్రయగు నిర్గుణ బ్రహ్మమును కాచున్నాడు. నిర్గుణ బ్రహ్మముగా ఉన్నప్పుడేమో, మాత్రలతో కలియకుండా ఉన్నప్పుడేమో వాటికి అవస్థలు, అభిమానులు అనేటువంటివి లేవు. అవస్థలు, అభిమానం కలియకుండా కలిసిన తర్వాత, గుణాలు ఏర్పడిన తర్వాత, తన్మాత్రలు ఏర్పడిన తర్వాత వచ్చినవే ఆయా అవస్థలు వచ్చాయి. ఆయా అవస్థకు ఒక అవస్థకు అభిమానిగా చెప్పబడుతున్నాం. జాగ్రత్త అవస్థ, దాని అభిమాని, ఈ వివిధ అవస్థల్లో ఆయా అవస్థలకు అభిమాని. స్వప్నావస్థ తేజస్సులు, నిద్రావస్థలో విష్ణుడు, తేజస్సుడు ప్రాజ్ఞుడిగా, నిద్రావస్థలో ప్రాజ్ఞుడిగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. ఏ ద్వంద్వములు లేనటువంటి, కదలిక లేనటువంటి స్థితిలో. అట్లా మూడవస్థలకు కారణమైనటువంటి మూడవస్థల్ని తెలుసుకున్నటువంటి స్థితిలో ఓం విచారణలో ఏమైంది, సగుణంగా ఉన్నట్లు, నిర్గుణంగా ఉన్నట్టు కూడా తెలుసుకున్నాం. ఈ అవస్థల అభిమానములు సగుణంగా ఉన్నాయి, అకార, ఉకారం, అకారములు సగుణంగా ఉన్నా కూడా అమాత్ర అనేది, అకారం అనేది ఏదైతే ఉందో అది నిర్గుణంగా ఉంది. సాధకుడేమో వాటి అవస్థలను, అభిమానులను విచారణ చేయొచ్చు అమాత్రయగు నిర్గుణ బ్రహ్మమును కాంచున్నాడు. ఆ అకార మాత్ర అనేది లేకుండా ఉంటే అది ఆకారం చెందినటువంటి స్థితికి కావలసినటువంటి స్థితిలో లేకుండా అవ్యక్తంగా ఉన్నటువంటి బ్రహ్మాన్ని నిర్గుణ బ్రహ్మము అంటే వ్యక్తం కాకుండా ఉన్నటువంటి బ్రహ్మము. అప్పుడు వ్యక్తం కావడానికి కారణమైనటువంటి ఆకారాలు ఏవి లేవు. అకారము, ఉకారం, అకారములు అనేటువంటి మాత్రములు కూడా లేవు. లేనటువంటి బ్రహ్మాన్ని, నిర్గుణ బ్రహ్మాన్ని కాంచున్నాడు. ఓంకారమును సగుణారాధన చేయట కన్నా ఆ ఓంకారమును సగుణారాధన చేస్తే మళ్ళీ ఓంకారంలో నుంచి పుట్టినవన్నీ వచ్చాయి. ఇంకా బ్రహ్మాండం అంతాను, పంచబ్రహ్మలు, దాంతో ఏర్పడినటువంటి సృష్టి, దాంతో ఏర్పడినటువంటి సకలము కల్పించబడింది. సగుణారాధన చేయడం ద్వారా కన్నా నిర్గుణమైన పరిపూర్ణత్వమునే ధ్యానించటం ఉత్తమం. నిర్గుణమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దాన్నే ధ్యానించటం ఉత్తమం. ప్రపంచం జడంగా ఉన్నప్పటికీ ఆత్మసత్తా వలన అస్తిత్వం కలది అవుతున్నది. ప్రపంచం జడంగా ఉన్నప్పటికీ ఏ ఆత్మసత్తా శక్తి యొక్క చేత అదంతా నడబడుతోందో ప్రపంచంగా ఉన్నది. ఈ పంచభూతాత్మకమైనటువంటి వాటి చలనాలన్నిటికీ కలగడానికి కారణమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది లేకుండా ఈ రాత్రింబగళ్ళు ఏర్పడుతున్నటువంటి బ్రహ్మాండం అంతా కల్పించబడుతున్నటువంటి స్థితులన్నీ కూడా లేవు. అట్లాగే జీవునిలో కూడా శరీరం అంతా జడమైనప్పటికీ కూడా ఆత్మసత్తా వలన దాని ప్రకాశం చేత అంతరంగ చతుష్టయంతో సహా బాహ్యేంద్రియాలన్నీ పనిముట్లుగా పనిచేస్తూ ఉన్నాయి. ప్రపంచం కూడా అదే పద్ధతిలో పనిచేస్తూ ఉంది. ప్రపంచం జడమైనప్పటికీ ఆత్మసత్తా వలన అస్తిత్వం కలది అవుతున్నది. ఆత్మ యొక్క కేవల అస్థిరూపం చేతనే, అంటే అస్తిత్వం, దాని యొక్క అస్తిత్వం అంటే దాని యొక్క శక్తి రూపం చేతనే అనాత్మ పదార్థములన్నీ అస్థి రూపములుగా గోచరించు. అనాత్మ పదార్థాలుగా ఉండేటివన్నీ, కంటికి కనపడుతున్నటువంటివన్నీ నిజానికి అనాత్మ పదార్థాలుగా ఉన్నాయి. వాటికి ఆత్మప్రకాశం ఉంటే తప్ప అవి ఏ ఒక్క పనిని
ఏ ఒక్క కదలికను ఏమిటివి చేయలేవు. అన్నీ జడాలుగా ఉండేటువంటివే. అనాత్మ పదార్థాలు జడంగా ఉండేటువంటి ఆత్మ యొక్క అస్తిత్వ రూపంగా ఉన్నటువంటి శక్తి చేతనే అవన్నీ గోచరిస్తూ ఉన్నాయి. ఈ విధంగా అస్థి రూపాత్మను తెలుసుకొనినా, ఆత్మతో కూడినటువంటి అస్తిత్వంతో కూడినటువంటి రూపాలతో కూడినటువంటి ఆత్మను తెలుసుకొనినా, వాని అంతఃకరణమందు దాని యొక్క అంతఃకరణమందు తత్వభావమగు శుద్ధ స్వరూపం ప్రకాశించును. ఈ తత్వభావమైనటువంటి బాహ్యంగా ఏవైతే అస్తిత్వంగా కనపడుతున్నాయో అవన్నీ జడాలుగా ఉన్నప్పటికీ దేని ప్రకాశం చేత అవి కనపడుతుంది చైతన్యంగా దానికి అస్తిత్వం వస్తుందో, అట్లాగే ఆత్మసత్తా చేత అవి అస్తిత్వం కలిగినట్టుగా వాటి శుద్ధ స్వభావంగా ఉన్నటువంటి దాంట్లోనేమో ఈ అస్తిత్వం లేకుండా ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో, నిర్గుణంగా ఉన్నటువంటి శుద్ధమైనటువంటి స్థితిలో ఉన్నదేమో వీటిలోకి ప్రకాశించక ముందు ఉన్నటువంటి స్థితిలో ఉంది. ప్రకాశించిన తర్వాత వీటితో కూడి ఆకార రూపం దాల్చినటువంటి భౌతిక రూపంగా కనబడుతున్నటువంటి భావం చెందుతుంది. కాబట్టి అస్థి రూపంగా కనపడుతున్నటువంటి వాని అంతఃకరణమందు తత్వభావనైనటువంటి శుద్ధ స్వరూపంగా ఉండేదాన్ని గుర్తెరిగితే అది ప్రకాశిస్తూ ఉంది. ఆ శుద్ధ స్వరూపంగా ఉన్నటువంటి అసలైనటువంటి ఆత్మప్రకాశంగా ఉన్నటువంటి వీటితో భౌతిక రూపాలతో తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటిది ప్రకాశిస్తూ ఉన్నది. ఈ పేరకాటికి పెడదాం, సరిపోతుంది. విశేష వ్యాఖ్య ఉంది కింద, ఆ విశేష వ్యాఖ్య రేపు చెప్పుకుందాం. మంగళం చెప్పన్నా. ధీర సంతత నిర్వికార నిర్మల నిర్విచార నిత్య నిరకార అశరీరా సార విహీన సంసార విధూర అవికార నిర్విషయ ప్రచార నిరాధార మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము పుట్టి గిట్టకయున్న ఎట్టి ద్వయరహితం బైనట్టి ద్వాదశి వస్తు గుట్టు దయబుట్టి అట్టే శిరమున చెయ్యి బెట్టి జన్మము కాడ ముట్ట ఎరుకను వీడగొట్టిన ప్రభురాయ మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము కాల కాలము నొక్క లీల నిలచియుండి చాలా కలయరుకకు అవలయ్యే వేళ మూలములేక గుర్తెరిగే శరీరమే కాలము లేదని కీలు తెలిపిన స్వామి మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము ఎన్నడేమియును గాకున్న బయలం దెరుక ఉన్నదన్న మాట సున్న పరిపూర్ణం ఉన్నది స్వప్నమందెన్నో దోచిన రీతి ఎన్నడి జగము లేదన్న సద్గురు రాయ మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము సాటి లేని కృపతోటి బయలును చూసి పాటి ఎరుకను గోట మీటి ధరమేటి కోటి లింగయ్యకు ఈ సూటి నెరిగించిన ధీటు లేరే సూరి కోటేశ్వర ప్రభో మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద భండార్ సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై.
గురు పరంపరమకు జై. గురు భక్త మండలికి జై. జై గురుదేవ్.